ఇంటి వద్దనే అందజేయడం జరిగింది. మత్స్య సంపద వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద 2,43,000 మంది మత్స్యకార కుటుంబాలు చేపల వేట నిషేధ కాలంలో అందించే ఆర్థిక సహాయాన్ని 4,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పెంచడం ద్వారా లబ్ధి పొందాయి. 20,34 మత్స్యకారుల పడవలకు వాడే డీజిల్ ఆయిల్పై లీటరుకు 6 రూపాయల 3 పైసల నుంచి 9 రూపాయలకు సబ్సిడీని పెంచడం జరిగింది. చేపల వేటలో అకాల మరణాలకు గురైన మత్స్యకారులకు నష్టపరిహారాన్ని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. మత్స్యకారులకు సముద్రం మీద చేపల వేటను సులభతరం చేయడానికి మా ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 10 ఫిషింగ్ హార్బర్లు, ఐ రిపీట్ అధ్యక్ష, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టింది. గ్రామ స్థాయిలో ఆక్వా రైతులు ఉపయోగించే పనిముట్లను పరీక్షించే సౌకర్యాలను అందించడానికి మా ప్రభుత్వం 35 సమీకృత మత్స్య సంపద ప్రయోగశాలలు ఏర్పాటు చేసింది. చేపల రొయ్యల సమర్థవంతంగా మార్కెటింగ్ చేయడం కోసం 2,000 ఫిష్ ఆంధ్ర రీటైల్ దుకాణాలు స్థాపింపబడ్డాయి. ఇవి 26 ఆక్వా హబ్లకు అనుసంధానించబడ్డాయి. మత్స్య సంపద ఉత్పత్తిని ప్రోత్సహించేదానికి నియంత్రణ మరియు పర్యవేక్షించే కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య సంపద అభివృద్ధి సంస్థ స్థాపించబడింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన ఫిషరీ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఏప్రిల్ 1, 2022 నుంచి పనిచేస్తుంది. మా ప్రభుత్వం 2,12,000 హెక్టార్ల విస్తీర్ణాన్ని ఆక్వాకల్చర్ కింద తీసుకురావడం ద్వారా 16,05,000 మందికి కొత్తగా జీవనోపాధి అవకాశాలు కల్పించి మన రాష్ట్రాన్ని దేశం యొక్క ఆక్వా హబ్గా తీర్చిదిద్దింది. ఐదవది అధ్యక్ష, అసలు ఇంతకుముందు అధ్యక్ష పొద్దున ప్రతిపక్షం వాళ్ళు మత్స్యకారుల గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష. అసలు ఎందుకు మాట్లాడుతున్నారో, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారో ఫ్యాక్ట్ ఏమధ్యక్ష, మన రాష్ట్రాన్ని దేశం యొక్క ఆక్వా హబ్గా తీర్చిదిద్దింది. అయినా కూడా వాళ్ళైతే ఏదో ఒక తప్పటి ఆరోపణలు అధ్యక్ష. ఐదవది అధ్యక్ష, సంక్షేమ ఆంధ్ర, దృఢమైన సామాజిక భద్రతా వలయము, పేదరికంపై యుద్ధం. అధ్యక్ష, మన పాలసీకి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ పాలసీకి తేడా చెప్తాను అధ్యక్ష. మనది పేదరికంపై యుద్ధం అధ్యక్ష. ఇంతకుముందు లీడర్ ఆఫ్ అపోజిషన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను దోమలపై దండయాత్ర, మనది పేదరికంపై యుద్ధము, తనది దోమలపై దండయాత్ర. ఎప్పుడు అధ్యక్ష? అది కూడా వాళ్ళవన్నీ అంటే తనకు సంబంధించిన ఆ విషయాలు, వాళ్ళ స్లోగన్స్ కూడా చూడండి అధ్యక్ష ఎంత తేడా ఉందో. ఫ్రాంక్లిన్ డిలానో రూజ్వెల్ట్ అధ్యక్ష, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, మన పురోగతికి పరీక్ష ఉన్న వాళ్ళ సంపదను మరింత పెంచామా అని కాదు, లేని వాళ్ళకి తగినంత అందించామని. మన పురోగతికి పరీక్ష ఉన్న వాళ్ళు వాళ్ళ సంపదను మరింత పెంచామా అని కాదు, లేని వాళ్లకు తగినంత అందించామని అధ్యక్ష. ఎఫ్డి రూజ్వెల్ట్ అధ్యక్ష, 32nd ప్రెసిడెంట్, 32వ రాష్ట్రపతి అధ్యక్ష యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు. ఈయనలో ఒక గొప్పతనం ఉంది అధ్యక్ష. ఏమా గొప్పతనం అంటే, మన ప్రభుత్వానికి వీళ్ళందరూ కూడా అధ్యక్ష, ఇంతవరకు నేను చదివిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక రూపంలో మన పాలసీకి, మన ప్రభుత్వానికి, మన ఆలోచనకు లింకప్ అయి ఉన్నారు అధ్యక్ష. ఈయన ఏమంటే అధ్యక్ష, ఈయన ఎప్పుడైతే గ్రేట్ డిప్రెషన్ వచ్చిందో, ఆర్థిక మాంద్యం వచ్చిందో, అప్పుడు ఈయన ప్రెసిడెంట్గా ఉన్నారు అధ్యక్ష. తాను ఏం చేశారంటే అప్పుడు ఆ ఆర్థిక మాంద్యం నుంచి బయటకు వచ్చేదానికి సోషల్ సేఫ్టీ నెట్ ఏదైతే మనం ఈరోజు ఓల్డేజ్ పెన్షన్స్ కానీ ఇన్ని రకాల మహిళలకు సంబంధించిన ఏదైతే మనం సహకారం అందిస్తున్నామో అదే పాలసీ దాదాపు 90 సంవత్సరాల క్రితం ఎఫ్డి ఫ్రాంక్లిన్ డిలానో రూజ్వెల్ట్ కూడా ఫాలో అయ్యి అప్పట్లో ప్రపంచంలో చాలా గొప్ప ఆర్థిక భావనగా ఆ రోజు ఆలోచించబడింది అధ్యక్ష. ఆయన సోషల్ సేఫ్టీ నెట్ పెట్టి మొట్టమొదటిసారిగా అమెరికాలో ఎల్డర్లీ అమెరికన్స్కు, ఉద్యోగం లేని వాళ్లకు తను ఇన్సూరెన్స్ కానీ తను పెన్షన్ కానీ అప్పుడు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని పేరు వచ్చేసి ఆయన ప్రోగ్రామ్ అధ్యక్ష. ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రోగ్రామ్ను ఒక గొప్ప ప్రోగ్రామ్గా భావిస్తారు అధ్యక్ష. దాని పేరు న్యూ డీల్ అని అంటారు అధ్యక్ష. ఈయనలో ఇంకో గొప్పతనం ఏమంటే అధ్యక్ష, అమెరికా చరిత్రలో 2 సార్లే అధ్యక్ష ప్రెసిడెంట్ అయ్యేదానికి 2 సార్లే అవకాశం. ఈయన ఒక్కడే 4 సార్లు అయినాడు అధ్యక్ష. 4 సార్లు రాష్ట్రపతి అధ్యక్ష. ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడిన వారి అవసరాలను తీర్చడానికి మా ప్రభుత్వం ఒక బలమైన సామాజిక భద్రతా వలయాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా ఇంటి స్థలాల కేటాయింపు, ఇంటి నిర్మాణము, సంక్షేమ పెన్షన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ,
పీడిఎస్ ద్వారా రేషన్ను ఇంటింటికి పంపిణీ చేయడం వంటి వివిధ పథకాల ద్వారా ఆర్థిక మద్దతును అందిస్తుంది. ఈ కృషి పేదరికాన్ని దాని మూలాల నుండి నిర్మూలించేలా నిబద్ధతను నొక్కి చెబుతుంది. ప్రతి వ్యక్తి వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా గౌరవప్రదమైన మరియు సురక్షితమైన జీవితానికి గడపడానికి మా ప్రభుత్వం సహకారం అందిస్తుంది. గృహరంగం. గత ప్రభుత్వం తన 5 ఏళ్ల కాలంలో 4,63,697 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా మా ప్రభుత్వం 2019వ సంవత్సరం నుండి 1,53,000 కోట్ల రూపాయల విలువ గల 30,65,315 ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది అధ్యక్ష. ఐ రిపీట్ అధ్యక్ష, గత ప్రభుత్వము తన 5 ఏళ్ల కాలంలో 4,63,697 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా మా ప్రభుత్వము 2019వ సంవత్సరం నుండి 1,53,000 కోట్ల రూపాయల విలువ గల 30,65,315 ఇళ్ళ పంపిణీ చేసింది. పేదలందరికీ ఇల్లు పథకం కింద మా ప్రభుత్వం ప్రతి లబ్ధిదారునికి ఇంటి ఖర్చుకు 1,80,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కో ఇంటికి 6,90,000 రూపాయలు కేటాయించిన ఫలితంగా గృహ నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంది. ఈ పథకం కింద 22 లక్షల ఇల్లు కేటాయించగా దాదాపు 9 లక్షల ఇల్లు పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లను 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా ప్రభుత్వం 32,990 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వైఎస్ఆర్ జగనన్న కాలనీలో త్రాగునీటి సరఫరా, విద్యుత్తు, రోడ్లు మొదలైన మౌలిక సదుపాయాలు కల్పించి ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేస్తుంది. వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇప్పటి వరకు 1,62,538 మంది లబ్ధిదారులు నివాసం ఉంటున్నారు. సంక్షేమం. ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ. ఎలాంటి వివక్ష లేకుండా అన్ని సంక్షేమ పథకాల అర్హులందరికీ అందాలనే ప్రభుత్వ నినాదానికి అనుగుణంగా ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రయోజనాలు అందేలా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ పథకం విధానాల్లో అమలు చేస్తుంది. కులం, మతం మరియు ఇతర అంశాలతో సంబంధం లేకుండా ప్రయోజనాలు అందరికీ చేరేలా చేస్తుంది. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం మరియు సంక్షేమ కార్యక్రమాల వలన కోవిడ్-19 మహమ్మారి సమయంలో కలిగిన ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రజలకు భరోసానిచ్చి రక్షణను కల్పించాము. ప్రభుత్వ దార్శనికతను సాకారం చేసి దేశానికి ఆదర్శంగా నిలిపేందుకు నిస్వార్థంగా, అవిశ్రాంతంగా పనిచేసిన గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి, వాలంటీర్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పైన చెప్పిన అంశాలకు సంబంధించి 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు మా ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా 2,53,000 కోట్ల రూపాయలను, ఇతర పథకముల ద్వారా 1,68,000 కోట్ల రూపాయలను బదిలీ చేశాము. ఈ విధంగా గత 5 ఏళ్లుగా 4,22,000 కోట్ల రూపాయలను ప్రజలకు బదిలీ చేశాము. విజయవంతమైన సమగ్రమైన ఈ ప్రత్యక్ష మరియు ఇతర పథకాల అమలు కారణంగా లక్షలాది కుటుంబాలను పేదరికం నుండి తప్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచి కొత్త అవకాశాలను కల్పిస్తూ వారి అభివృద్ధి మరియు అభ్యున్నతికి తోడ్పడుతుంది. 2019 సంవత్సరంలో స్థిర ధరల నుంచి సూచి ప్రకారము మన రాష్ట్ర తలసరి ఆదాయము 1,54,031 రూపాయలతో దేశంలో 18వ స్థానంలో ఉండగా నేడు మన రాష్ట్ర తలసరి ఆదాయం 2,19,518 రూపాయలతో 9వ ర్యాంకును సాధించింది. అధ్యక్ష, ఇది ముఖ్యమైన అవుట్కమ్ అధ్యక్ష. 2019 సంవత్సరంలో స్థిర ధరల సూచి ప్రకారము మన రాష్ట్ర తలసరి ఆదాయము చిన్న కరెక్షన్ అధ్యక్ష, ఇంతకుముందు గత ప్రభుత్వము హౌస్ పట్టాస్ ఇవ్వలేదు కానీ వాళ్ళు ఇండ్లు కట్టేదానికి ఇండ్లు మాత్రము